కోటేశ్వరరావు గారు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య నిర్లిప్త వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. విభజన హామీల ఇంప్లిమెంటేషన్ పైన రెండు రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్యాయం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి? కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనేటువంటిది అధికారంలో లేదు. సమీప భవిష్యత్తులో అధికారానికి వస్తుందనేటువంటి ఆశ కూడా లేదు. కానీ షాడో ముఖ్యమంత్రులు, షాడో పవర్ అనేది కొనసాగుతుంది గత 10 సంవత్సరాల నుండి. అది షాడోలుగానే మిగిలిపోతారు, అది వేరే అంశం. ఇక్కడ రెండు చోట్ల కూడా రెండు ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా అధికారంలోకి ఉన్నాయి. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, 3 ప్రాంతీయ పార్టీలు. అందువలన ఒకవేళ మనం చూస్తున్నాం కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడు మధ్య తలెత్తినటువంటి కావేరీ వివాదంలో కూడా కేంద్ర ప్రభుత్వము ఆడుతున్నటువంటి నాటకాలు, పెడుతున్నటువంటి పితలాటకాలు ఇవన్నీ మనకు తెలిసింది. అందువల్ల ఇక్కడ కూడా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి చూపించడం లేదనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విభజన హామీల అమల్లోనే కేంద్ర ప్రభుత్వం యొక్క తీర్పులు రెండు రాష్ట్రాలకి అవి స్పష్టంగా నిర్దిష్టంగా ఉన్నప్పటికీ వాటిని అమలు జరపడానికి తలాయిస్తాం. అటువంటిది ముఖ్యంగా సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి నదీ జలాల వివాదం కానీ, అదేవిధంగా ఆస్తుల పంపకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో వెంటనే పెద్దన్న పాత్ర వహించి మధ్యవర్తిగా సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని మనం చెప్పలేము. ఒకవేళ అటువంటి ఏదేదన్నా కనుక చెప్పేట్లయితే అది ఎవరికి, ఏ రాష్ట్రానికి వ్యతిరేకంగా అయినా, లేదా అంటే రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకమైనప్పటికీ ఆ రాష్ట్రంలో బీజేపీ అనేటువంటిది దానికి నూకలు చెల్లుతాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మొన్న తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంది కనుక దానికి 4 సీట్లు వచ్చాయి. లేనట్లయితే నోటా స్థాయిలోనే అది ఉండిపోతుంది అనేటువంటి అభిప్రాయం అందరికీ తెలుసు. అదే విధంగా తెలంగాణ ప్రయోజనాలు అనేటువంటి దానికి వచ్చేసరికి నదీ జలాలు, ఆస్తుల పంపకం, వీటిల్లో కనుక బీజేపీ వాళ్ళు మాకు అన్యాయం జరిగింది లేదా మాకు న్యాయం జరిగింది అని ఒప్పందాన్ని కనుక సమర్థించేట్లయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇవన్నీ కూడా రాజకీయాలతో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశాలు. రెండోది, మనం పైకి చెప్పుకున్నంత మనం సానుకూలంగా ఉండాలి, పాజిటివ్ దృష్టితోటి చూడాలి, ఇది మనం ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ ఇవి ముఖ్యంగా రాజకీయాలు ఇమిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రాష్ట్రం కూడా పిలిచి భోజనాలు పెట్టుకోవచ్చు, లేదా కౌగిలింతలతోటి ఫోటోలు ఇవ్వచ్చు, బొకేలు లేదా శాలువాలు కప్పుకోవచ్చు. కానీ ఎక్కడన్నా బాబాయ్ కానీ వంగతోట దగ్గర కాదన్నట్టుగా ఇటువంటి విషయాల పట్ల ఎవరు కూడా వెనక్కి తగ్గుతారు అని నేను అనుకోవట్లేదు. అందుకని రాజకీయాలు చేస్తారు. రెండోది, నదీ జలాల వివాదం అనేటువంటిది రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవడం అనేటువంటిది దాదాపు అసాధ్యం. అది ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలి. ఆ ట్రిబ్యునల్ తీర్పును కూడా అంగీకరిస్తారా లేదా అనేటువంటిది ఎవరికి అనుకూలంగా ఉంటే రెండో వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందుకని ఆ రూపంలో అయినా అది మళ్ళా సుప్రీంకోర్టు దాకా వెళుతుంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రెండోది, నీటి న్యాయం అంటే దేని ప్రకారం అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ రాష్ట్రాల్లో అమలు జరుపుతున్నది ఏమిటంటే ఎక్కడ ముందుగా ప్రాజెక్టులు కడితే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ప్రకారం ట్రిబ్యునల్స్ కనుక తీర్పు ఇచ్చారనుకోండి, అప్పుడు తెలంగాణ కోరుతున్నటువంటి 50% సగం నీళ్లు వాటా అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు లేవు. అందుకని దానికి కనుక అంగీకరించారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే అఖిల పక్షాల తీర్మానంలో కానీ అంగీకరించారనుకోండి, జనంలో ఆ పార్టీల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా తలెత్తేటువంటి అవకాశం. అదేవిధంగా ఆస్తుల పంపకానికి సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆస్తులు కనుక పంచుకునేట్లయితే రెండు రాష్ట్రాలకు కూడా కొన్ని డిస్పోజ్ చేయడానికి వీలైనటువంటి ఆస్తులు కూడా కొన్ని ఉంటాయి. తద్వారా కొంత రిలీఫ్ కూడా వస్తుంది. కానీ దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలి, కారు చౌకగా అమ్మేయడమా లేకపోతే ఎట్లా, ఒకవేళ ఎవరైనా దాన్ని వాల్చుకునేట్లయితే ఇదిగో వీళ్ళిద్దరు కుమ్మక్కయి తక్కువకి ఫలానా రాష్ట్రానికి ఇచ్చారని చెప్పేసి రెండో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శించడానికి కూడా అవకాశాలు. అందుకని ఇది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి.
దీనికి నా అభిప్రాయం ప్రకారం సుప్రీంకోర్టు లేదా ఒక ట్రిబ్యునల్ ఇటువంటి వాళ్ళ ద్వారానే పరిష్కారం అవుతుంది తప్ప ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు సమావేశమైనా కానీ పీఠముడి ఎక్కడొక్కడ పీఠముడి పడేటువంటి అవకాశం ఉంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్